చాలా మంది యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు చూడండి, నాకు మొన్నే 30 years వచ్చాయి. 30 years పిల్లలు ఈ కాలంలో ఏమేం చేస్తున్నారు మీరు చూడొచ్చు. కానీ మేము ఎప్పుడైతే ఒక పర్పస్ ఏమనుకున్నామంటే సమాజానికి సేవ చేయాలి, ఈ జన్మని భారతమాత, భారత ధర్మం, భారతీయ సనాతన సంస్కృతి, ప్రజలు వీరి యొక్క సేవ మాకు కావాలి. ఇంకేమి మా జీవితంలో మనం ఆలోచించమండి. అవును, ఎలా 10 మందికి సేవ చేయాలి. మీరు చూస్తుంటారు మన ఫార్మర్స్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కానీ, మీరు ఆదిలాబాద్ వచ్చినప్పుడు చూసారు మనం భగవంతుడి యొక్క సేవ కానీ, భక్తుల యొక్క సేవ కానీ. ఎందుకు ఇవన్నీ చేయాలనుకుంటున్నా? ఒక పర్పస్ ఉండాలి. కాబట్టి యువతకి ఎందుకు ఏమీ లేదు అని అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారు మళ్ళీ. ఎందుకు అంటే దేర్ ఇస్ నథింగ్ పాజిటివ్ టు డూ. ఇప్పుడు చూడండి, బ్రేకప్ అయిపోయింది నా జీవితం. ఎవరి కోసం? ఒక వ్యక్తి కోసం నీ జీవనం మొత్తం తీసి ఒక వ్యక్తి చేతిలో పెట్టేసావా? ఆ వ్యక్తి ఏం మాట్లాడితే దాన్ని బట్టి నువ్వు ఎఫెక్ట్ అయిపోతావా? ఆ వ్యక్తి ఏం చేయమంటే నువ్వు చేస్తావా? అంటే నీకు ఒక అస్తిత్వం లేదు. అంతే కదా. ఎట్లయితే టీవీ రిమోట్ తీసి ఒకరి చేతిలో పెడతామో అట్లా మన శరీరం యొక్క, మన మనసు యొక్క రిమోట్ తీసి ఒకరి చేతిలో పెట్టేస్తాం.